బోన్కి కూడా మనకు వాటర్ కావాలి. మన శరీరం అంతా 80% పైన మేడప్ ఆఫ్ వాటర్. బ్రెయిన్లో 83%, మజిల్లో 76%, అలాగే బోన్కి కూడా 26% వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బోన్లో కూడా మొత్తం ఉండే దాంట్లో 26% దానికి కూడా వాటర్ కావాలి. అన్నిట్లాగానే ఇవాళ జనరేషన్లో మనం బయటికి వెళ్ళి పని చేయట్లేదు. ఏసీల కింద కూర్చుని ఏసీ కారు, ఇంట్లో ఏసీ, సినిమాకి వెళ్తే సెంట్రల్ ఏసీ, వీళ్ళ పెళ్ళికి వెళ్తే సెంట్రల్ ఏసీ, ఏసీ లేని ప్లేసే లేదు. హోటల్కి వెళ్తే సెంట్రల్ ఏసీ, చివరికి కాఫీ తాగాలన్నా కూడా సెంట్రల్ ఏసీకి వెళ్ళి కూర్చునే పరిస్థితిలో మనం ఉన్న నేపథ్యంలో, కాంప్లెక్స్కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నా కూడా ఏసీ లేనిది వెళ్ళలేని నేపథ్యంలో శరీరంకి కావాల్సిన డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఏసీ వేయటం వలన శరీరంలో టెంపరేచర్కి బయట ఉండే ఏసీలో ఉండే టెంపరేచర్కి మధ్య బ్యాలెన్స్ చేసుకోలేక, అంటే రూమ్ టెంపరేచర్ లేక శరీరం విపరీతమైన వాటర్ని కూడా కన్జ్యూమ్ చేసుకుంటాం. తద్వారా డిహైడ్రేషన్ సమస్య మరింత పెరుగుతుంది. ఈ డిహైడ్రేషన్ అంటే రోజుకు 4 నుంచి 5 లీటర్లు తాగాల్సిన మనిషి ఇవాళ 1.5 నుంచి 2 లీటర్లు తాగడం గగనమైపోయిన పరిస్థితి అయిపోయింది. సో ఆటోమేటిక్గా డిహైడ్రేషన్ ఎప్పుడైతే లోకల్గా బోన్లో ఉందో బోన్ వీక్ అవటం బిగిన్ అవుతుంది.